జాబితాలో ముస్లింలను చేరిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, బీసీలో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మేము క్లారిటీ కూడా క్లియర్ కూడా మేము 10% ఉన్నటువంటి ముస్లింలను బీసీలో కలిపితే కేంద్రము అస్సలే ఒప్పుకోదు. అప్పుడు ఒప్పుకోలే, ఇప్పుడు ఒప్పుకో. మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తాం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కుల్లా చెప్తున్నాను నేను, 80% వ్యతిరేకిస్తాం. అది తెలిసి కూడా మళ్ళీ కేంద్రాన్ని ఒప్పిస్తాం, మోడీ గారిని కలుస్తాం. తీసేయండి, మీరు 10% ముస్లిం తీసేసి పంపండి, జాబితా పంపండి, చలో మేము ఒప్పిస్తాం. మూసీ పునరుజ్జీవన కార్యక్రమం ఒక మైలురాయి లాంటిదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. మూసీ ప్రక్షాళన కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎంత ఖర్చైనా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఐలాపూర్ సమ్మక్క సార్లమ్మ కొండ గోవిందరాజులు నాగులమ్మ సార్లమ్మ జాతరకు మంత్రి సీతక్క హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సార్లమ్మ జాతరల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అదేవిధంగా కొండాయి, ఐలాపూర్, బయ్యక్కపేటలో కొలువుదీరిన సమ్మక్క సార్లమ్మ జాతరకు నిధులు కేటాయించడం జరిగిందని, రాబోయే జాతరలోపు ఇంకా మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. అవన్నింటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఒక గొప్ప అవకాశం, మంత్రిగా ఈ అవకాశం మా ప్రభుత్వాన్ని మరి సమ్మక్క సార్లమ్మ తల్లులు దీవించడంతో ఈరోజు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మనకు అనేక నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. వారి యొక్క సహకారంతో, మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సహకారంతో, మా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారి సహకారం, మా ఇన్ఛార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మరి ఈసారి మినీ మేడారానికి ఈ పిల్ల జాతరలకు దాదాపుగా 5,23,00,000 పైగా నిధులు కేటాయించడంతో ఈ ఐలాపురం జాతరకు చుట్టూ పేదలు, బీసీలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు మేజర్గా మరి ఎడ్ల బండ్లతోటి, కాలినడకలతోటి ఇక్కడికి ఇంకా రావడం చాలా ఆనవాయితీగా ఉంది. కాబట్టి నా యొక్క లక్ష్యము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, కానీ పచ్చదనాన్ని కాపాడాలి, ఈ స్వచ్ఛతను కాపాడుకోవాలి. ఒకప్పుడు మనము దట్టమైన అడవుల్లో సమ్మక్క సార్లమ్మ జాతరను నా చిన్నతనంలో ఇలానే చూసినాం, కానీ ఇప్పుడు అక్కడ చెట్లన్నీ కనుమరుగైపోయినాయి. కాబట్టి కంకవనాలు, ఇప్ప చెట్లు, మద్ది చెట్లు, తునికి చెట్లు, ఇలా పూజు చెట్లు, ప్రతి చెట్లు, కానుగు చెట్లు మనం కాపాడుకుంటూనే వచ్చేటువంటి భక్తులకు మరి సౌకర్యాలు కల్పించాలనే కోరికతోటి, ఆ లక్ష్యంతో పనిచేయడం జరిగింది. కొండాయిలో కూడా ఈసారి చాలా కాంపౌండ్ వాల్స్ కానీ ఇతర ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పక్కన 1వ నెంబర్ రాయాలని కోరారు. 26 నాడు శివరాత్రి, 27 నాడు పోలింగ్ జాగ్రత్త చేసి మెల్లగా ఓదాంలే అనుకుంటే 3 గంటల వరకే ఓటెక్కింది. అయినా 1 గంట 3 గంటల దాకా పోలింగ్. మనం ఎన్నికల రాజకీయం మాట్లాడుకునే ముందు పోలింగ్ యొక్క అందరికీ తెలుసు, గ్రాడ్యుయేట్స్ అంతా పట్టభద్రులకు ఓటెట్టాయో కూడా తెలుసు. కానీ ఇందిరాబాయి ఇంకోవైపు, ఉపాధి హామీ పైసలు ఇంకోవైపు, రేషన్ కార్డుల నమ్మకండి. ఇవాళ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, రైతులకు పెన్షన్ ఇస్తా అన్నాడు, రైతులకు 3 ఉచితాల లాంటి చట్టాలు తెచ్చినాడు. ఇవాళ నిరుద్యోగుల సమస్య జీవితాలతో ఆడుకునే విధంగా ఎక్కడ కూడా ఎంతసేపు వ్యాపారస్తులకు పద్ధతిగా తప్ప ఆదాన్ని అంబాలి తప్ప ఇంకొక మాట మాట్లాడని ప్రభుత్వానికి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేటట్లు ప్రతి కార్యకర్త పంచాలని కోరారు. పైరవీలు చేసే టికెట్లు రావన్నారు. క్యాడర్లో చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెట్టి ఐక్యంగా పంచాలని దిశానిర్దేశం చేశారు. పథకాలు అనుకోండి, అభివృద్ధి అనుకోండి, ప్రజలకు తీసుకుపోవడం కోసం మా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతన్నలకు కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగులకు కానీ, అదేవిధంగా మొన్న ఏదైతే జనవరి 26 నాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 పథకాలను ఇంప్లిమెంట్ చేసి అర్హులందరికీ
రేషన్ కార్డులు, అరువులందరికీ ఇందిరమ్మ ఇల్లు, రైతులందరికీ రైతు భరోసా, అదేవిధంగా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా కార్యకర్తలు కూడా జనాలకు వెళ్ళి ఇవి నేరుగా వారు నిలిచి మా రైతన్నల కాళ్ళు కడిగే అదృష్టం నాకు కల్పించిన ప్రజలకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాదొకటే లక్ష్యం, ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలి, ప్రతి చెరువును నింపాలి. ఆ చెరువుల ద్వారా ఆ గ్రామాలతో కార్యకర్తలతోటి ఒక్కొక్క గ్రామానికి అర్ధగంట సమయం ఇచ్చి ఆ గ్రామ సమస్యలు, ఆ గ్రామం అభివృద్ధి విషయం, ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఆ గ్రామానికి కావాల్సిన నిధుల విషయంలో ఒక్కొక్కటిగా సమీక్ష చేసి ఇవాళ ఒక కార్యాచరణ చేసి గంధమల్ల నుంచి గోదావరి నీళ్లు వదలడం వల్ల ఎక్కువ క్యూసెక్లు వదలడం వల్ల కొంత మిషన్ భగీరథ పైప్ లైన్ డ్యామేజ్ అయింది. దానివల్ల ఒక 2-3 రోజులు ఒక 40 గ్రామాలకు మంచినీరు అంతరాయమైంది. నిన్ననే యుద్ధ ప్రాతిపదికన ఒక అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను నల్లగను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వాయర్లో మృతి చెందిన కోళ్లను వేసిన సంఘటన పట్ల ప్రజలు అపోహలకు గురికావద్దని కోరారు. ప్రాథమిక విచారణ ప్రకారం రిజర్వాయర్కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింకో కెనాల్లో చనిపోయిన కోళ్లను పడేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే కోళ్ల మృతదేహాలు కెనాల్ ఒడ్డుకు కొట్టుకోవచ్చినట్లు ఆమె తెలిపారు. డెఫ్త్ యూనిఫామ్ ఉందా లేదా ఎక్కడైనా మధ్యలో ఎక్కువ ఉంది? ఈరోజు పిఏపల్లి గ్రామం అక్కంపల్లి ఏకేబిఆర్ రిజర్వాయర్కి రావడం జరిగింది. నిన్న మీడియాలో వచ్చిన సూచన సమాచారం ప్రకారం కొన్ని ఇక్కడ డెడ్ బర్డ్స్, కోడిలు బేసికల్గా మా ఇరిగేషన్ శాఖ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున మేము నిన్న మొత్తం ఒక సమీకృత విచారణ జరపడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 9 కిలోమీటర్ దూరం ఉన్న నివాసిస్తులు తన కావాలని అక్కడ ఒక 40-45 కోడుల్ని ఇక్కడ లింక్ కెనాల్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 8-9 కిలోమీటర్స్ దూరం ఉన్న కెనాల్ను కావాలని విసిరేయడం జరిగింది. తన మీద కూడా ఏఎస్పీ గారు వెంటనే అంతమైనా కావచ్చు, అంతా మేము విచారణ నెక్స్ట్ 10 to 14 days అంటే ఊహించలేని పరిస్థితిలో ఒకవేళ ఒక్క కోಳಿ కూడా ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన తెలంగాణలో దేర్ ఇస్ జీరో కానీ ఫీకల్ వేస్ట్ కానీ ఏది కూడా దొరకలే. ఉన్నప్పటికీ కూడా మా టీం అంతా చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకా నెక్స్ట్ 10-20 days మేము దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆల్రెడీ ఎవరైతే వ్యక్తి ఉన్నారో తన మీద ఇంకా ఏఎస్పీ గారు మాట్లాడతారు, ఎస్పీ సార్ కూడా టచ్లో ఉన్నారు. వెంటనే వీళ్ళంతా మా 4-5 డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెంటనే ఈ రంగంకి దిగి చాలా సరిగా చాలా శాస్త్రీయమైన తరీకాతో విచారణ చేశారు. దీంట్లో ఎవరికి కూడా ఏది అపోహాలు నమ్మాల్సిన అవసరం లేదు. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవం మహాభోగ్ బండారో కార్యక్రమం హన్మకొండ గిరిజన్ భవన్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి పావిన్య సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ, అడవులను కాపాడుకోవడం అన్ని సామాజిక వర్గాలను సమానత్వం కోసం కృషి చేశారని, వారి ఆశయాలను అందరం అనుసరించాలని అన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా అధికారికంగా ఈ ప్రోగ్రామ్ కాన్స్టిట్యూన్సీ వారిగా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇంత చక్కగా రైల్వే వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో మనం శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇచ్చిన మెసేజ్ అనేది సోషల్ సర్వీస్ అవ్వచ్చు, మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అవ్వచ్చు, అండ్ ఆల్ సామాజిక వర్గాల కోసం ఈక్వాలిటీ కోసం ఏదైతే బ్రేక్ చేశారో ఆ ఐడియల్స్ని గుర్తుపెట్టుకుని మనం ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బోత్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ అండ్ పర్కాల్ కాన్స్టిట్యున్సీస్లో కమిటీస్ ఏర్పాటు చేసుకుని మనం అధికారికంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాం. రాజమహేంద్రవరంలో మల్కా పులుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాలను మల్కా ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకురాలు హుసురమ్మతో కలిసి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్కా నూలుతో తయారు చేసిన వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందిందన్నారు. పులుగుర్త చేనేత పరిశ్రమకు నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులు ఉన్నారని, వారి ప్రాంతం నుండి తయారు చేసే ఉత్పత్తులు దేశీయంగాను అంతర్జాతీయంగాను వినియోగదారులను ఆకర్షిస్తున్నాయన్నారు. మనకి మల్కా ట్రస్ట్ ద్వారా రన్ అవుతున్న మన కోఆపరేటివ్ సొసైటీ మనకి పులుగుర్తలో ఉంది. ఇట్ ఈస్ నోన్ ఫర్ షర్ట్స్.
అయితే మల్కా అనేది ఒక పబ్లిక్ ఫ్రెండ్లీగా డిజైన్ చేసిన వన్ కేటగిరీ ఆఫ్ యాన్. సో మల్మల్ అండ్ కాటన్ మిక్స్ చేసి మల్కా అని రావడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ సమ్మర్ and this cloth has very good demand abroad. Actually in Malka society, it is running in Telangana. They are totally using it, and the weavers also very committed and very hardworking. So we tied up with Malka society, and today we inaugurated one showroom to introduce that what kind of material is available. And one more point is the Malka is very popular and request చేస్తున్నాం. దీనికి చాలా మంచి డిమాండ్ ఫారెన్ కంట్రీస్లో ఉంది, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో. అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారెన్ కంట్రీస్ with slubs in it to give it the texture, and that yarn is made into the cloth, so that cloth also feels different and looks different and is very popular in foreign countries, and now we are trying that local people should wear it. కౌడిపల్లి సిహెచ్సిని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రోగుల గదులు, మందుల నిల్వ ఉండే గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని, గతంలో ఒకసారి తనిఖీ చేసినప్పుడు సేవలు సరిగ్గా ఉండేవి కావని గుర్తు చేశారు. భాగంగా ఈరోజు కౌడిపల్లి సిహెచ్సికి రావడం జరిగింది. సో కౌడిపల్లి సిహెచ్సిలో మనం చూసినట్టయితే కూడా ఇప్పుడు అందరు డాక్టర్స్, 3 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంబీబీఎస్ డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా హాజరై ఉన్నారు. సో ఎవరు కూడా అబ్సెంటీస్ లేదు. అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ కూడా ఇంతకుముందు మనకి పిహెచ్సిలో అబ్జర్వ్ చేయడం జరిగింది, నేను ఇంతకుముందు వచ్చిన విజిట్లో. సో ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ప్రెజెంట్ ఉన్నారు. ఎవరైతే లీవ్లో ఉన్నా ఏమేమి పెట్టుకున్నామంటే మార్చ్ ఎండ్ కల్లా దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ఆపరేటివ్కి తీసుకొని రావాలనేసి మేము టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ సిహెచ్సి కూడా విజిట్ చేసినాము. సో కాంట్రాక్టర్తో మన టీఎస్ఎంఐడిసి ఇంజనీర్స్తో కూడా మాట్లాడినాము. సో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా చెప్పినాము మార్చ్ ఎండ్ కల్లా ఎక్కువ మనకి ఫ్లో చాలా ఎక్కువ ఉంది పేషెంట్స్ ఫ్లో. సో వాళ్ళందరికీ కూడా మంచి సిహెచ్సి అనేది ఇక్కడ అందుబాటులో ఉంటుంది. సో ఇది కాకుండా కూడా తర్వాత కూడా మొత్తం అన్ని పిహెచ్సిలలో, అన్ని సిహెచ్సిలో కూడా సర్వీస్ డెలివరీ అనేది ఇంప్రూవ్మెంట్కి ఇంకేమేమి చర్యలు తీసుకోవాలన్నా అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరి అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని కూడా ఈ విధంగా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ జోష్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మౌత్కూర్ మండల కేంద్రంలో గలగలా పారుతున్న బిక్కేరు వాగును ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సందర్శించారు. గుండాల మండలం నుండి మౌత్కూరు మీదుగా ఆత్మకూరు సమావేశానికి వెళ్తున్న సందర్భంగా గంధమల నుండి విడుదలైన నీరు బిక్కేరు వాగును తాకగా ఈ రైతులు వాగు వీక్షిస్తున్న సందర్భంగా బీర్లా ఐలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడారు. ప్రాంతంతో రైతులు పంటలు వేసుకునేది, కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా బిక్కేరు వాగు ఎప్పుడు కూడా పారలే. ఇలా ఫిబ్రవరి మాసాన కూడా 90 రోజుల నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి బిక్కేరు వాగు తోటి ఇలా రైతన్నల చివరి పొలం వరకు నీళ్లు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో సుమారు 90 రోజుల నుంచి, గతంలో 60 రోజుల కింద ఈ రైతు ప్రభుత్వాన్ని రైతులు మంచి హర్షాధిరేత వ్యక్తం చేస్తున్నారు. మా ప్రభుత్వ ధ్యేయం ఒకటే, ప్రతి రైతు చివరి పొలం వరకు గోదావరి నీళ్లు పారించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ప్రతి రైతును ఆదుకుని రైతులకు పెద్ద ఎత్తున రుణమాఫీతో పాటు మా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చి రైతుకు అండదండగా ఉండి ప్రతి నాటు పెట్టిన చివరి ఎకరా వరకు పారే విధంగా ఈ బిక్కేరు వాగును పారించడం జరుగుతుంది. సుమారు ఇంకా 10 రోజులు కూడా ఇక్కడ బండకొత్తపల్లి దాటి మళ్లీ ఆ వాగులో పోయేంత వరకు కూడా నీళ్లు వదులుతామని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ. అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లను పడేసిన నిందితుడిని అరెస్ట్ చేశామని, రిజర్వాయర్లోని నీటిని శుద్ధి చేస్తున్నామని, ప్రజలు ఎవరూ భయాందోళన చెందకూడదని దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని చికెన్స్ని, వైరల్ ఇన్ఫెక్టెడ్ చికెన్స్ని ఆ రిజర్వాయర్లో డంప్ చేసినట్టు. సో ఆ రిజర్వాయర్ వాటర్ డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేస్తారు నల్గొండ అండ్ హైదరాబాద్ కొన్ని పరిసరాల్లో.
సో ఇమీడియట్లీ మేము టీమ్స్ ఫామ్ చేశాము. టీమ్స్ని పుట్టంగండి, బడ్డిపట్ల అండ్ పడమటి తండ, చింతాల్ దండ ఈ ఏరియాస్లో మేము టీమ్స్ని పంపడం జరిగింది. సో ఆ పర్టికులర్ రిజర్వాయర్ విసినిటీలో అరౌండ్ 20 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయండి. సో అన్ని పౌల్ట్రీ ఫార్మ్స్ని ఇన్స్పెక్ట్ చేశాము. సో వితిన్ 2 hours మేము అక్యూజ్ని తను చెప్పడం అయితే చాలా తక్కువ నెంబరే చెప్తున్నాడు తను. సో మేము ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఇంకా మేము కొంచెం ఎంక్వైరీ చేసి పక్కన ఎక్కడ తవ్వి పెట్టాడు, ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మేము కన్ఫర్మ్ చేసుకొని వచ్చాము. తీసుకున్న వెంటనే మా టీమ్స్ వెళ్ళి టీమ్స్ ఫామ్ చేసేసుకొని పక్కన ఉన్న విసినిటీ పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నింటినీ రేట్ చేయడం జరిగింది. ల్యాబ్ టెస్ట్ పంపించిన రిజల్ట్ వచ్చింది లేదు, ఇంకా రాలేదండి. టైం పడుతుంది. శాంపుల్స్ ఇచ్చేసాము. ఇది మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది అంత ఇన్ఫెక్షన్ కాదని చెప్పారు. హైదరాబాద్లో గంజాయి కలకలం. భువనేశ్వర్ నుండి ముంబైకి వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో 26 కేజీల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. ఒకరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. అయితే ఏంటంటే మనది వికారాబాద్ జంక్షన్ రైల్వే జంక్షన్ ఉంది కాబట్టి ఈ రూట్లో పోయే ట్రైన్స్ని మనము గాంజా కోసం కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కోసం మనం రెగ్యులర్గా మన సిబ్బంది నెలలో కనీసం 3 to 4 times మనం ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతుంది. డ్యూరింగ్ ది కోర్స్లో ఏంటంటే ఈరోజు మార్నింగ్ భువనేశ్వర్ టు బాంబే వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్కి మనము ఈరోజు మన సిబ్బంది ఏంటంటే తనిఖీ చేయడం కోసము రైల్వే స్టేషన్కి రీచ్ అయిన టైంలో ఏంటంటే ఒక పర్సన్ ఆ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర సస్పెక్టెడ్గా క్యారీ బ్యాగ్ పెట్టుకొని ఉండడంతో అనుమానాస్పదంతో అతను వెహికల్ అది బ్యాగ్ చెక్ చేయడం జరిగింది. బ్యాగ్ చెక్ చేసిన దాంట్లో అండ్ వికారాబాద్ స్టేషన్ స్టాఫ్ అందరూ పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏంటంటే ఈ రైడ్లో పార్టిసిపేట్ చేసిన సిబ్బందిని కూడా అందరిని అభినందిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేసు ఏంటంటే వికారాబాద్ స్టేషన్గా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్లో మీరు పక్కా సమాచారంతో ఈ ట్రైన్లో తనిఖీ చేస్తాం. రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మనం ఆడపదాడు మనం చెక్ చేస్తున్నాము. చెకింగ్లో సమ్ టైమ్స్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో ఇది రొటీన్ కార్యక్రమం. రెగ్యులర్ ఫ్యూచర్లో కూడా మేము రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేయడం జరుగుతుంది. ఐదర్ గాంజా కోసమే కానీ ఇంకా అదర్ ఎనీ ఎన్డీపీఎస్ సబ్స్టెన్స్ కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానీ ఎనీథింగ్. బస్సులు చెక్ చేస్తున్నాం, ట్రైన్లు చెక్ చేస్తున్నాం, రెగ్యులర్ రైడ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈ తనిఖీలో భాగంగా దొరికిన కేసు ఇది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా అమీర్పూర్ మండల్ మైలాపురం గ్రామ పరిధిలోని రాజగోపాల్ నగర్ లేఅవుట్లోని సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు మొత్తం 400 ఎకరాలు కేసులో ఉన్న కొందరు స్థానిక లీడర్ల సహాయంతో ముఖ్యం అనే వ్యక్తి అక్రమంగా లేఅవుట్ చేసి అమ్ముతున్నాడని, తాము గతం 40 సంవత్సరాల క్రితం లేఅవుట్లో ప్లాట్లు కొన్నామని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కులగణన చేసుకుని న్యాయం చేయాలని రాజగోపాల్ నగర్ హౌసింగ్ సొసైటీ వారు కోరారు. చనిపోయారు వాళ్ళ తదనంతరం అంటే నాలాంటి వాళ్ళు మళ్ళీ అసోసియేషన్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇది మా ఫాదర్స్ వీళ్ళందరూ 1984లో సేల్ డీడ్స్ కొనడం జరిగిందండి జీపీ హోల్డర్స్ ద్వారా. ఆ జీపీ హోల్డర్స్ది సర్టిఫైడ్ కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరి దగ్గర అయితే కొన్నారో ఆ ఒరిజినల్ పట్టేదారులు కూడా మాతోటే కలిసి ఉన్నారు. వాళ్ళని కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళకి టోటల్గా 1263 ఎకరాలు అక్కడ ఉంది. అది వాళ్ళదా కాదా అని గతంలో 1902 నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ జడ్జిమెంట్స్ ఉన్నాయండి. మోజిస్ కమిటీ ఆర్డర్ ఉంది, సీలింగ్ క్లియరెన్స్ ఆర్డర్ ఉంది, రంగరాజన్ గారు ఆర్డర్ ఉంది. వీళ్ళు ఏదైతే ముగిం గారు అక్కడ మాకు స్థానికంగా అక్కడ స్టేటస్ కోలా గోడలు కట్టొద్దు, ఫామ్ హౌస్ కట్టొద్దు, నోటరీ ఇల్లు కట్టొద్దు అని, సరే నోటరీ ఇల్లు కడుతున్నారు మా పట్టాలు ఉన్నాయి అంటాడు. ఆయన ఏ పట్టాలు ఉన్నాయి? లావణ్య పట్టా చూపిస్తాడు. లావణ్య పట్టా ఆల్రెడీ సెటిసైడ్ అయిపోయిందని ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ గతంలోనే చెప్తున్నాయి. సెటిసైడ్ అయిపోయినా కూడా పాత ఆర్డర్ పట్టుకుని నోటరీ ద్వారా 700 ఇల్లు నమ్మిరు. మళ్ళీ రేపు న్యాయం న్యాయం మా వైపు వస్తే మళ్ళీ వాళ్ళ ఎక్కువలో పడితే వాళ్ళు కూడా అన్యాయం అయిపోతే మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేసినట్టే. ఇది ఇమీడియట్గా మేమైతే ఎంతవరకు భయప్రాంతులు చేస్తున్నారంటే మీరు ఒకసారి అక్కడ రికార్డు తెప్పించుకుంటే మీరు గూగుల్లో కొడితే న్యూట్యూబ్లో కొడితే అమీన్పూర్ ల్యాండ్స్ అని కొడితే మీకు తెలిసిపోతుందండి. ఎక్కడ చూసినా అమీన్పూర్ ఇవన్నీ వెనకాల ఒకే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో మీరే తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది. అక్కడ పాండురంగారావు గారు చేసినా, ఎమ్మెల్యే చేసినా, జగ్గారెడ్డి చేసినా వీళ్ళందరికీ కూడా ఒక్క మనిషే ఉంటాడు. ఎండ్ ఆఫ్ ది డే ఆ మనిషి ఎవరో మీరు తెలుసుకోండి, మీకే తెలిసిపోతుంది. రైట్. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా జక్కడి శివచరణ్ రెడ్డి మరియు ఉపాధ్యక్షులుగా తుంకుంట ఆంక్షారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నిజమైన విధేయత కలిగి ఉంటానని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు విజయవంతం చేస్తానని నిబద్ధతతో కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అప్పగించిన
కాంగ్రెస్ పార్టీ ప్రతి బాధ్యతను ఎంత కష్టమైనా మనస్ఫూర్తిగా నిర్వహిస్తానని తెలంగాణలో యువజన కాంగ్రెస్ విస్తరణకు చిత్తశుద్ధితో మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని వేంపల్లి పోచంపాడు గ్రామ దళిత రైతులకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఇండస్ట్రియల్ హబ్ ఐటీ పార్క్ ఏర్పాటు కోసం సేకరించిన 300 ఎకరాల భూమికి ఎకరానికి 13 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడం చాలా దారుణమని, ప్రస్తుతం అక్కడ పట్టా భూమికి 50 లక్షల ఎకరానికి పలుకుతుందన్నారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. వారి అనుచరులు వేంపల్లి ముల్కల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మన ముఖ్య అనుచరులతోటి భయభ్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు. మరి సందర్భంలో ఎక్కడైనా ప్రజాపాలన ఎట్లుండాలి? మరి ఇంకో 1.5 కోటి ఇలా ప్రేమ సాగర్ ఇలా దండుకునే అవకాశం 100% ఉన్నది నా ఎలిగేషన్. ఆయన కూడా అన్నాడు సందర్భంలో, నేను కూడా ఓటర్ కంపెనీ పెడతాను. నేను కూడా ఓటర్ ఎందుకు పెడతాడు? ఆయన 10 ఎకరాలు తీసుకుంటాడు. 10 ఎకరాలు తీసుకుంటే ఎంతనండి? 2.5 కోట్లు ఇవ్వాలి. అమ్ముకుంటున్నా రేపు దాదాపు 10 ఎకరాలు 20 కోట్లు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ విద్యుత్ నగర్లో సేవాలాల్ జయంతి సందర్భంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న BHEL GM నందు నాయక్, AGM నారాయణ నాయక్, తాజా మాజీ కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ చాలా గొప్పవారని, ఒకప్పుడు బంజారా జాతి గొర్రెలు మేకలు పెంచుకుంటూ అక్షరం రాక వెనుకబడి ఉండేవారని, నేడు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ये समाज में आज 11 उदाहरण एक साथ किलो जो रामराव बापू आज आपण చూడడం సరిగ్గా సరే రామప్రాద అదే తాండవ గుడి हुई सेवालाल हुएचा रामराव बरगाणी आज 15 भेटेचा ये भेटे जे 15 आपण गोळावेतानी ये समय आज ले जावणो आणि ఈ మందిర్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు ఇక్కడ వచ్చేసిన అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తోటి మిత్రులు, మాత జగదంబ మాత యొక్క ఆశీస్సులతో మీ అందరికీ మీ భాగస్వామ్యం ఉన్నాగే మా BHEL ఉద్యోగ మన పిల్లలకు ఇంకా అభివృద్ధి చెంది మంచి ఉద్యోగాలు రావాలని మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా సత్లాల్ గారి ఆయన విధులు. మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపాలిటీలో శ్రీకృష్ణ కళచక్రం, శ్రీ వైష్ణవ ఆయుధ చండీ, అతిరుద్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో మంచిర్యాల జిల్లా DCC అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ఇవన్నీ చేసి తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు. ఆ సేవ ఎన్ని సేవలు చేసినా తల్లిదండ్రులు విస్మరిస్తే ఆ సేవ ఫలితాలు. అలాగే ప్రతి వ్యక్తిని కూడా గౌరవించమని మన శాస్త్రం మాత్రమే చెప్పి సనాతనమైనటువంటి వేద శాస్త్రం మాత్రమే అన్నిటికీ సంపూర్ణ భావన పూర్ణ కలిగినటువంటి. మంచిర్యాల జిల్లా జనారం మండలం కిష్టాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు NMMS పరీక్షలో జిల్లా టాపర్లుగా నిలిచారు. జిల్లా స్థాయి మొదటి, 2వ ర్యాంకుతో పాటు మొత్తం 11 మంది ఈ స్కాలర్షిప్లను గెలుచుకొని పాఠశాలను జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థులను గ్రామ ప్రజలు అభినందించారు. NMMS స్కాలర్షిప్ టెస్ట్లో 25 మంది విద్యార్థులు ఎగ్జామ్లో పార్టిసిపేట్ అయ్యి 11 మంది NMMS స్కాలర్షిప్లో ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానాన్ని పొందినారు. ఇదివరకు కూడా ఒక 2-3 సంవత్సరాలు కూడా జిల్లాలో NMMSలో ప్రథమ స్థానాన్ని పొందింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా రిజల్ట్స్ సక్సెస్ఫుల్ అవుతూ ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా పాఠశాల నుంచి రాష్ట్ర స్థాయిలో అనేకమైన విజయాలు సాధించినాయి. చెక్ముఖి టాలెంట్ టెస్ట్, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో కూడా స్టేట్ లెవెల్లో సెకండ్ రావడం. ఇట్లా పోతా ఉంటే అన్ని పోటీ పరీక్షలలో ముఖ్యంగా స్పోర్ట్స్లో అయితే మనకు శ్రీహర్షన్ అమ్మాయి రాష్ట్రాయిలో మరి 3వ ర్యాంక్ రావడం, రన్నింగ్ రేస్లో 400 మీటర్స్ రన్నింగ్ రేస్లో 3వ స్థానం రావడము, అదే రకంగా క్రికెట్లో జోనల్ సాత్వికన్ అబ్బాయి
జోనల్ లెవెల్లో మరి బెస్ట్ క్రికెటర్గా అవార్డు రావడం అనేది చాలా గర్వకారంగా తెలియజేస్తా ఉన్నాను. అవి కాకుండా ప్రధానంగా ప్రత్యేక తరగతులు ఇక్కడ స్కూల్ వర్కింగ్ డేస్ కాకుండా సాయంత్రం పూట, ఉదయం పూట, సండేస్ కానివ్వండి, దసరా హాలిడేస్ కానివ్వండి, ఈ ఎస్ఎస్సికి ఎన్ఎంఎంఎస్కి ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల ఎక్కువ రిజల్ట్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కష్టపడుతున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం మండలం ఉస్మాన్ నగర్ గ్రామంలో శివాలయం మరియు మల్లన్న స్వామి మందిరాల నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్టాపన చేపట్టారు. తాజా మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 3 రోజుల పాటు డోకూరు రవీందర్ రెడ్డి అన్నదానం చేయబోతున్నారు. కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, అనిల్ కుమార్, రాజు మాణిక్యం, గొల్ల సత్తయ్య, శ్రీశైలం, మాజీ సర్పంచ్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బుల్లెట్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చవద్దన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మూసీ ప్రక్షాళన కోసం ఎంతైనా ఖర్చు పెడతామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఐలాపూర్ సమ్మక్క సార్లమ్మల జాతరలో పాల్గొన్న మంత్రి సీతక్క. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.